హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. నేను నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్‌లో మొత్తం చూపించేస్తాను. సో, లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో, ఇక్కడొచ్చేసి ఈవినింగ్ అయితే నేను ఒక 3:30, 4 నుంచి స్టార్ట్ చేసేస్తాను నా పనులన్నీ. ఒక మధ్యాహ్నము లంచ్ అయిపోయిన తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ నా పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను. మార్నింగ్ ఎంత బిజీగా ఉంటానో ఈవినింగ్ కూడా అంతే బిజీగా ఉంటుంది నాది డే. సో, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇల్లు మొత్తం చాలా మెస్సీగా ఉంటుంది. సో, ఈవినింగ్ మళ్ళొకసారి మొత్తం అన్నీ ఎక్కడ ఉన్న వస్తువులన్నీ అక్కడ పెట్టేస్తాను. పెట్టేసి మళ్ళీ ఇల్లు మొత్తం ఇంకోసారి నీట్‌గా క్లీన్ చేసేస్తాను. చీపురుతో మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకేమైనా ఇంకెక్కువ డర్ట్ అనిపిస్తే నేను ఇంకో మాప్ కూడా మళ్ళీ ఇంకోసారి పెట్టేస్తాను. సో, ఇక్కడొచ్చేసి పిల్లలు అప్పుడే పడుకొని లేచారు. వాళ్ళకి ఇద్దరికీ మిల్క్ ఇచ్చేసాను. ఇంకా నా పనులైతే నేను స్టార్ట్ చేసేసాను. నేను మాక్సిమం మధ్యాహ్నం పడుకోను. చాలా తక్కువ పడుకోను. మహా నిద్ర ఎక్కువొస్తే ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకుంటాను గానీ మాక్సిమం పడుకోను. యాక్చువల్ పడుకోనివ్వరు కూడా పిల్లలు. ఈవినింగ్ 3:30-4కి స్టార్ట్ చేసిన పనులు 5:30 అవుతుంది పనులన్నీ అయ్యేసరికి. ఇంక ఎక్స్ట్రా పనులుంటే కూడా ఇంకా చూసుకొని చేసుకుంటుంటాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో గిన్నెలుంటే అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ డే మొత్తంలో గిన్నెలు తోమడమే చాలా పెద్ద టాస్క్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తోముతున్న కొద్దీ గిన్నెలు పడుతూనే ఉంటాయి, ఏదో అక్షయ పాత్రలాగా. ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, వారు చీటీ మాటికి అన్నీ తీయడం, తినడము, మళ్ళీ అందులో సింకులు పడేయడము. మా చిన్నోడైతే మొత్తము ఇంట్లో ఉన్న సామాన్లు డ్రాలో నుంచి అన్నీ గిన్నెలు, తపేలాలు అన్నీ తీస్తాడు. అందులో ఏమేమో ఐటెమ్స్ వేసుకొని ఆడతాడు. మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి సింకులో పడేస్తాడు. మా చిన్నోడైతే ఇంకా డబల్ పనులు పెడతాడు అన్నిట్లో. ఇక గిన్నెలు తోముతుంటే ఇంకా మొత్తం ఇంకా ఎక్స్ట్రా చేస్తాడు. ఎందుకంటే మమ్మీ ఎందుకు ఖాళీగా ఉండాలి, రోజంతా గిన్నెలు తోముకుంటే కూర్చోవాలన్నట్టు ఉంటుందేమో. ఎందుకో చిన్న పిల్లలందరూ ఇంతేనేమో. ఇప్పుడు ఈ ఇల్లు క్లీన్ చేశాను అనుకో, మళ్ళీ చెత్త చేస్తాడు, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బట్టలు ఆల్మోస్ట్ 3-4 డేస్ అయ్యింది బట్టలు మడత పెట్టలేదు. అవన్నీ తెచ్చుకొని ఇంకా కూర్చొని మడత పెట్టుకుంటాను. ఇంకా ఫోల్డ్ చేసుకుంటుంటే మా చిన్నోడు వస్తాడు చూడండి మధ్యలో. అదే డబల్ పని పెట్టాలి కదా నాకు ప్రతి ఒక్క పనిలో. అందుకే ఇలా హెల్ప్ చేయడానికి ఎక్స్ట్రా హెల్ప్, నాకు హెల్పర్ హ్యాండ్ ఉన్నది. వాడు వచ్చి ఇంకా చేస్తాడు చూడండి. నాకైతే ఇంట్లో డైలీ పనుల్లో గిన్నెలు తోమడం, బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు చిరాకు. కానీ తప్పదు చేసుకోవాలి. చిరాకు వచ్చి నేను 3-4 డేస్‌కి ఒకసారి మడత పెట్టుకుంటాను. రోజు డైలీ అబ్బా! ఏం మడత పెడతానో అన్నీ పక్కన పెడుతుంటాను. ఇలాగే ఎక్కువ అయిపోతుంటాయి. చూడండి మా చిన్నోడు వచ్చి ఎలా చేస్తున్నాడు చూడండి మధ్యలో. ఇలా వచ్చి ఇలా ఆడుతుంటాడు. కానీ అదేంటో కానీ చిన్నపిల్లలు ఎంత అల్లరి చేసినా అది చాలా ముద్దుగా అనిపిస్తుంది కానీ కోపం రాదు అస్సలు. కొంచెం ఒక్కొక్కసారి ఆ టైంలో కోపం వస్తుంది కానీ చిన్నపిల్లలు కదా, మనము ఎక్కువ ఏం చేయలేము. క్యూట్‌గా అనిపిస్తుంది కదా. ఈ ఏజ్‌లోనే కదా పిల్లలు ఎంత ఎంజాయ్ చేయాలన్నా చేసుకోవాల్సింది. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి స్టేజ్ వెళ్ళిపోయిందనుకో మళ్ళీ తిరిగి రాదు. అందుకే పిల్లలు ఎంత ఎంజాయ్ చేయాలో, ఎంత ఆడుకోవాలో, ఎంత రెస్ట్ తీసుకోవాలో తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను టీవీలో సాంగ్స్ పెట్టుకుంటాను. ఏ పని చేసినా సాంగ్స్ పెట్టుకొని చేస్తాను. ఎందుకంటే కొంచెము అంటే గిన్నెలు తోమినప్పుడు కూడా నేను అక్కడ సాంగ్స్ పెట్టుకుంటాను, ఫోన్లో పెట్టుకుంటాను. లేకపోతే ఇక్కడ బట్టలు మడత పెట్టుకున్నప్పుడు కూడా హాల్లోకి వచ్చి టీవీలో సాంగ్స్ వేసుకొని అలా టీవీ చూసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ బట్టలు మడత పెడుతున్నాను. ఎందుకంటే కొంచెము స్ట్రెస్ రిలీఫ్ కోసం అని. మ్యాక్సిమం నా డే మొత్తంలో నేను సినిమాలు చూసింది చాలా తక్కువ. ఇలాగే 24 అవర్స్ ఫోన్లో, టీవీలో సాంగ్స్ నడుస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాది ఓల్డ్ నైటీ ఉంటే నేనేమో దాన్ని మ్యాట్ కుడదామని అయితే ఇక్కడ ఓపెన్ చేశాను, కట్ చేశాను. పైన పార్ట్ అంతా కట్ చేసేసి ఇంకా మ్యాట్ కుడదామని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ.
నా పనులన్నీ అయిపోయాయి. పిల్లలిద్దరేమో ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్లే కొంచెం ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి ఇక్కడ మ్యాట్ ఎప్పటినుంచో కుడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంట్లో 2 మ్యాట్స్ కుట్టాను. ఇంకా ఇది కూడా ఒక వేస్ట్ నైటీ ఉంది కదా, సర్లే కుడదాం అనేది ఇక్కడ కట్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను. ఎలా ఫోల్డ్ చేస్తే మ్యాట్ కొంచెం బాగుంటుందనేది ఇక్కడ చూసి ఇంకా స్టిచ్చింగ్ అది స్టార్ట్ చేసేస్తాను. నాకు పెద్దగా స్టిచ్చింగ్ రాదు. ఇలా డబుల్ స్టిచ్లు వేసుకోవడం, డ్రెస్సెస్కి ఆల్టరేషన్ చేసుకోవడము, నెక్స్ట్ ఇలా మ్యాట్లు ఇలా చిన్న చిన్నవన్నీ కుట్టుకుంటూ ఉంటాను. ఇంకా అంటే బ్లౌజెస్ ఇలాంటివి కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ట్రై చేద్దాము ఈ పిల్లలతో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. డ్రెస్సెస్, బ్లౌజెస్ ఇలాంటివి స్టిచ్చింగ్ నేర్చుకున్నా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా పనులన్నీ ఇప్పుడే కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ ఒక బ్రేక్ దొరికింది, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సో ఈ బ్రేక్లో నేను సాంగ్స్ వింటుంటే ఇద్దరు వచ్చారు చూడండి మధ్యలో. వచ్చి ఇద్దరు నేను పెట్టుకున్న సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళన్నీ డ్యాన్స్ చేస్తుంటే వచ్చాడు మధ్యలో చిన్నోడు. వచ్చి వాడు కూడా ఎలా డ్యాన్స్ చేస్తున్నా చూడండి, ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే. కానీ మా పెద్దోడు అంత అల్లరి లేదు, కానీ మా చిన్నోడైతే చాలా అల్లరి. ఎందుకంటే మా పెద్దోడైతే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే ఉంటాయి. అస్సలు తీసి మెస్సీగా చేయడము అలాంటివి చేసేవాడే కాదు చిన్నప్పుడు. ఇప్పుడైతే మా చిన్నోడు చూడాలి, ఎక్కడున్న వస్తువులు అక్కడ ఉండవు. కిచెన్లో ఉన్న సామాన్లు హాల్లో ఉంటాయి, హాల్లో ఉన్నవన్నీ కిచెన్లో ఉంటాయి, బెడ్రూమ్వి, హాల్ మొత్తం అన్ని రూములు ఒక్క దగ్గర ఎలా చేస్తాడంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బాబుకు హోంవర్క్ రాపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోంవర్క్ రాపిస్తున్నాను. బాగా ఆడుకున్నాడు, బాగా రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా హోంవర్క్ అయితే రాపిచ్చేస్తున్నాను. ఎందుకంటే బాగా రెస్ట్ తీసుకొని వాళ్ళు ఆడుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మంచిగా ఆడుకోవాలి. ఆడుకున్న తర్వాత అప్పుడు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది, అప్పుడు మనం హోంవర్క్ రాపించాలి. ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ రాయు అది ఇది అనుకుని అన్నాం అనుకో, వాళ్ళు కొంచెము క్రాంకీగా అయిపోతారు, అస్సలు వినరు చెప్పిన మాట కూడా. ఇప్పుడైతే మంచిగా ఆడుకున్నారు, రెస్ట్ తీసుకున్నాడు. కొంచెం ఇప్పుడు రాయమంటే మంచిగా రాస్తాడు కూడా. అందుకే ఇక్కడ చెప్పిన మాట వింటాడు కదా అనుకొని ఇంకా ఎప్పుడు ఇలాగే ఆడుకున్న తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు రాపిస్తాను. ఇక్కడ చూడండి డిస్టర్బెన్స్ క్యాండిడేట్ నా వెనకలో మా చిన్నోడు ఇలాగే ప్రతి ఒక్క దాంట్లో ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు అన్నీ రాస్తున్నాడు కదా, ఇప్పుడు ఏంటో ఏదో జరిగిపోతుంది పైన చూసేయాలనే వాడు ఉత్సాహంతో పైకి వచ్చి చూస్తున్నాడు. ఇంకా హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ ఏమైనా చెయ్యి తినడానికి అని అన్నారు. సర్లే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండే. బయట కొనుక్కునే తినే ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలియదు. అందుకే దానికన్నా బెటరు ఇలా మనము ప్యాకెట్లో తెచ్చుకొని ఇక ఆయిల్లో కూడా ఫ్రై చేయడం ఎందుకని నేను ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి హాఫ్ కుక్ అయిన తర్వాత బయటకు తీసేసి సాల్ట్ వేసేసి మళ్ళీ ఇంకొక ట్రిప్ పెట్టేస్తాను. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దానికి ఉప్పు కూడా మంచిగా పడుతుంది. ఉప్పు ఇంకా ఏమైనా కారం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ సాల్ట్ వేసేసి ఇంకా కుక్ చేస్తాను. చాలా బాగుంది. మనకు ఆయిల్లో ఫ్రై చేసినంత టేస్ట్ ఉంది కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటే. ఇంకా ఇద్దరికి పిల్లలకి ప్లేట్లో వేసేస్తే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తినేశారు. సో ఇంతేనండి ఈరోజు మన వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.